ఎప్పుడెప్పుడా అని ఇన్నాళ్లు ప్రజలంతా ఎదురు చూసిన వల్లభనేని వంశీ అరెస్ట్పై నేడు రాష్ట్రమంతా సంబరాలు చేసుకుంటున్నారని, ఒక క్రిమినల్ను నేరస్తుడిని ఎప్పటికైనా అరెస్ట్ చేశారని సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే సత్యవర్ధన్ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు వంశీ అతని అనుచరులపై ఫిర్యాదు చేశాడని, ఆ కేసులో అరెస్ట్ అవుతాననే భయంతో వంశీ సత్యవర్ధన్ను బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశాడని పుల్లారావు చెప్పారు. నిజంగా వంశీ ఏ తప్పు చేయకుంటే ఒక సాధారణ వ్యక్తిని బెదిరించి అతన్ని ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకునేలా చేయాల్సిన అవసరం ఏంటని ప్రత్తిపాటి ప్రశ్నించారు. వంశీ అసలు మనిషా మృగమా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన తల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయించాడని, ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలకు తెగబడ్డాడని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ లాంటి వారు శాసనసభ్య సమాజంలో ఉండటానికి అనర్హులన్నారు. మూడో కంటికి తెలియకుండా నేరం చేయడంలో వంశీని మించిన వారు రాష్ట్రంలోని ఉండరని పుల్లారావు తెలిపారు. ఇటువంటి కొందరు వైసీపీ నేతలు తమ అధిక నాయకుడిని పూర్వోద్బలం ప్రోత్సాహంతో అల్లర్లు సృష్టించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని దురుద్దేశంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని పుల్లారావు తెలిపారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటాము, మీ సంగతి చూస్తామంటూ కోతలు కోస్తున్నారన్నారు. ఎందుకు పనికిరాని వారు, సమాజం వెలివేసిన వారు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. వైసీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిస్తోందని, తప్పులు నేరాలు చేసిన వారు సమాజంలో తిరుగుతూ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉండటం చట్టం చూసుకుంటూ ఊరుకోదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. వంశీ ఒక్కడే కాదని, ప్రజల్ని వేధించి వారి ఆస్తులు దోచుకున్న వారు, రాష్ట్రాన్ని లూటీ చేసిన వారు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారందరినీ కూడా శిక్షిస్తామని లోకేష్ గతంలో చెప్పారని, అదే ఇప్పుడు జరిగిందని పుల్లారావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వంశీ లాంటి దుర్మార్గులందరినీ కూడా భరతం పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. మనిషి ఒక పశువా, ఒక మృగమా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేశారు, పార్టీ ఆఫీస్ మీద. ఎన్టీఆర్ కుమార్తె, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారి మీద కంప్లైంట్ చేయటం అనేటువంటిది ఇక వంశీని ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అటువంటి దుర్మార్గుడు వల్లభనేని వంశీ. ఎన్టీఆర్ కుటుంబం మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ మాట్లాడినటువంటి చెత్త భాషని సభ్య సమాజం ఏ శిక్ష విధించినా కూడా ఈరోజు ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అటువంటి దుర్మార్గుడికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ విధంగా న్యాయస్థానం శిక్షించాలి, ఇటువంటి వాడు సభ్య సమాజంలో ఉండొచ్చునా ఉండకూడదా అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే కాదు, ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఒక క్రిమినల్ నేరం చేస్తే మూడో వాడికి తెలియకుండా ఏ విధంగా నేరం చేయగలడో వల్లభనేని వంశీకి తెలిసినంత ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. అటువంటి నేరగాడిని ఈరోజు అరెస్టు చేయటం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి నేరగాళ్లకు అడ్డా అయినటువంటి వైసీపీ పార్టీ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల కొంతమంది వాళ్ళ అధినాయకుడు ఇచ్చిన ప్రోత్సాహమా, లేకపోతే మేము 30 ఏళ్ళు ఉంటాం, ఎరగబడుస్తాం, రేపు వస్తే సించేస్తాం, పొడిచేస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి, ఏ విధంగా ఫ్రాక్షనిజాన్ని పురికొల్పాలి అనేటువంటిది వాళ్ళ నాయకుడు వీళ్ళకి ప్రోత్సహించినట్టు కనపడుతూ ఉంది, రెచ్చగొట్టినట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటే దేనికి పనికిరాని వాళ్ళు కూడా కోతలు కోస్తూ ఉన్నారు. సమాజం వెలేసిన వాళ్ళు కోతలు కోస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి నాయకులు ఆ పార్టీలో ఉండబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడైనా వైసీపీ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో, అవినీతికి పాల్పడ్డారో, అక్రమ కేసులు పెట్టారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ లోకేష్ బాబు గారు ఆనాడు ఏదైతే చెప్పారో ఈరోజు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. తప్పు చేసిన వాళ్ళు సమాజంలో బయట తిరుగుతూ ఉంటే సమాజానికి ప్రమాదం.
దోపిడీకి పాల్పడిన వాళ్ళు, అధికారం ఉందని ఏదైనా మీకు సాధ్యం అనుకొని విర్రవీగినటువంటి వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది ఈనాడు. అదే ఈనాడు జరిగింది. ఇంతటితోటి ఆగలా, ఇంకా ఉన్నారు. అరాచకాలు చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు, వేధింపులు గురి చేసిన వాళ్ళు, ప్రజలాస్తులు కాజేసిన వాళ్ళు, ప్రభుత్వ సొమ్మును దోచేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అటువంటి వాళ్ళందరి భరతం ఈ కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగా శిక్షిస్తుంది. దానిలో భాగమే ఈ వల్లభనేని వంశీ అరెస్టు. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నటువంటి రోజు అని నేను తెలియజేస్తూ ఉన్నాను.